హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వి క్రియేషన్స్ బై చిన్నపల్లి. ఈరోజు నేనైతే ఉగాది ఫెస్టివల్ లాగ్ చేస్తున్నా. ఫస్ట్ వచ్చేసి అందరికీ పరభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. మా ఇల్లు అయితే మొత్తం నేనే కడుక్కొచ్చా ఈరోజు. మా ఇల్లు అయితే మొత్తం నేనే కడుక్కొచ్చా ఈరోజు. అట్లే కడుక్కుంటా సైడ్ లుక్ ఇస్తే మా బాయ్ ఎంట్రీ ఇచ్చిండు. దుమ్మ చాలే అంటూ బైక్ మీద నా దగ్గరకు వచ్చిండు. దుమ్మ చాలే అంటూ బైక్ మీద నా దగ్గరకు వచ్చిండు. అరే నాకు పైసలు ఎప్పుడు ఇస్తావురా అంటే తర్వాత ఇస్తలేరా అనుకుంటా పోయిండు. వాడు బండి ఈట ఆపకుండా తప్పించుకోండు. సరేలే అని నేను కూడా పట్టించుకోలే. ఇంకా మొత్తానికైతే ఇల్లు కడకం అయిపోయింది. నెక్స్ట్ ఇంకా వాకింగ్ పోదామని రెడీ అయినా. ఇంకా వాకింగ్కి అయితే పోయినా గైస్. పోయినాకైతే మా ఊరు పోరగాళ్ళు అయితే అడ్డం వచ్చి అన్న ఇట్లా కిరాణా వాళ్ళ షేన్ కాడ యాపప్పుతుంటుంది పట్టుకొచ్చుకుందాం పానా అంటే సరేలే అని నేను కూడా వాళ్ళ కోసం యాపప్పుత కానీ పోయినా. గైస్ మేమైతే యాపప్పుతని పచ్చళ్ళు వేసుకొని దానికైతే వేసుకుంటాం. మరి మీ ఊర్లో ఉగాది పచ్చడికి యాపప్పుత వేసుకుంటా అయితే కామెంట్ చేయండి ఉగాది పచ్చడి అని. ఒకవేళ ఈ వీడియోకి గనక 1K లైక్స్ వస్తే ఈ పచ్చడిని అయితే నేను గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నా గాయస్. ఒకవేళ ఈ వీడియోకి గనక 1K లైక్స్ వస్తే ఈ పచ్చడిని అయితే నేను గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నా గాయస్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. షెట్లు అయితే బాగా ఎక్కిరు. యాపపోతుంది ఏం పని ఇంకే మరి మంచిగా దిగుతారో చూడాలి. యాదవ్ లెక్క తనలాడి చెట్లు అయితే మంచిగానే దిగిరు. అందరు అయితే హాయ్ చెప్తారు. యూట్యూబ్ ఛానల్లో లాగ్ తీస్తున్నా అంటే సరే అని చెప్పి అందరు హాయ్ చెప్తారు. మన ఫ్యాన్స్ అనమాట. इतने वायलेंट क्यों है? డై హార్డ్ ఫ్యాన్స్. డై హార్డ్ ఫ్యాన్స్. యాపప్పులు అయితే తెచ్చినాం కానీ మామిడాకులు అయితే మర్చిపోయినాం. అందుకే పోరగాలను ఎంటేసుకొని మళ్ళీ మామిడాకులు అయితే తీసుకొచ్చినాం. ఇంకా మామిడాకులతోటి తోరణాలు కట్టడం అయితే స్టార్ట్ చేసా. అంతలోపే మా నాయనమ్మ అయితే ఈ సెటప్ అంతా రెడీ చేసింది. చూడండి ఒకసారి. చూడడానికి నోరు ఊరిపోతుంది గాయస్. ఇంకా పూలదారంకి మామిడాకులు అయితే గుట్టేసిన. ఇంకా తాడు పైన దర్వాజా కట్టడం ఒకటే మిగిలింది. అది కడదామంటే నాకు పైకి అందుతలేదు. ఇంకా అట్లా అని చెప్పి ఇంకా కడప మీదకి ఎక్కుదామని చూస్తున్నా. అంతలోపు మా నాయనమ్మ వచ్చింది. మళ్ళీ దిగి మళ్ళీ మంచిగా అంటున్నట్టు చేసి మళ్ళీ కొద్దిసేపు అయినాక 5 minutes later. అక్కడిక్కడ నాయనమ్మ పోయింది చూసి కట్టడం అయితే అయిపోయింది. కట్టినాక మధ్యలో ఏం పెట్టాలని చూస్తున్నా. అట్లే కొద్దిసేపు ఆగి కడపని దొక్కినా మంచిది కాదని చెప్పి మళ్ళా కిందికి మొక్కిన, కడపకి మొక్కిన. తప్పు కదా ఫ్రెండ్స్ అట్లా వేయడం. అందుకే మళ్ళీ బుద్ధి వచ్చి మళ్ళీ మొక్కిన కడపని తప్పని చెప్పి. ఇంకా పైన అయితే మిడిల్గా ఒక కాంట అయితే పెట్టినా. కరెక్ట్ మిడిల్ చూసుకొని ఒక కాంట పెట్టినా. ఇంకా అది కరెక్ట్ వస్తలేవు ఆకులు అని చెప్పి మళ్ళీ కరెక్ట్ అన్నా. మళ్ళీ కరెక్ట్ అని మళ్ళీ పైన కాంట అయితే పెట్టిన. ఇంకా చెక్ చేసుకోవాలి మంచిగా ఉంటుందా మంచిగా ఉండదా అని చెప్పి చెక్ చేసుకోవాలి. మధ్యలో కాంట పెట్టి అయితే ఇంకా మొత్తం సెట్ చేస్తున్నా మంచిగా. ఈ ఐడియా కనుక బాగుంటే లైక్ చేయండి వీడియోని. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను తెచ్చిన యాప మండలు అయితే 3 యాప మండలు మధ్యలో ఒకటి సైడ్లకి 2 అయితే కార్నర్స్కి పెట్టినాక ఒక మంచి లుక్ వస్తుంది. సున్నికే అద్దెరిపోలా లుక్ అయితే మంచిగా ఉంది. ఇల్లుకు ఒక లుక్ వస్తుంది. హలో గైస్, ఫైనల్లీ అవుట్ఫిట్ అయితే ఇది. నాకు తెలిసి అవుట్ఫిట్ అయితే బాగుంది అనుకుంటున్నా. మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి నైస్ అని. ఇంకెట్లా అంత పని అయిపోయిందని బయటికి వదామని ఇట్లా రెడీ అయితే మా ఫ్రెండ్ గానే నాకు ఇంట్రెస్ట్ ఇచ్చాడు. నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి.